నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనమైతే ఆగస్టు మంత్లో ఉన్న సూపర్ కోడ్స్ గురించి అయితే మాట్లాడుతూ వస్తున్నాము. ఈ రోజుల్ని ఎలాగ ఉపయోగించుకుంటే కనుక మన జీవితం మారుతుందో మీరైతే చెప్తూ వస్తున్నారు మ్యామ్. ఇప్పుడు వచ్చేసి ఆగస్టు 7న ఈ రోజున ఏం చేయాలంటారు? మనం మనీని మేనిఫెస్ట్ చేసుకోవాలన్నా, రిలేషన్షిప్లో సక్సెస్ అవ్వాలన్నా ఏం చేసుకోవచ్చు? షూర్. 7 అనే నంబర్ అనే గుర్తు వస్తేనే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే చాలా సీక్రెటివ్ నంబర్ అది. అంటే చాలా సీక్రెటివ్ గా ఉంటారు, ఇంట్యూటివ్ గా వాళ్ళు చాలా చాలా లోపలే ఆలోచిస్తారు, కానీ బయటికి మాత్రం వాళ్ళు ఆ బిహేవియర్ ఎక్స్ప్రెస్ చేయడానికి కష్టపడతారు. సో ఇలాంటి ఆ 7ని, ఆ పోర్టల్ని మనం కూడా మన లైఫ్లో చాలా విషయాల్ని మనము షేర్ చేద్దాం అనుకుంటాము, కానీ షేర్ చేయడానికి అలాంటి ఆ టైంని మనకు ఎవరితో షేర్ చేయాలి అని తెలియకుండా సతమతం అవుతూ ఉంటాం కదా. అలాంటి ఆ ఎనర్జీలో ఉన్న వాళ్ళు ఈ 7 అనే నంబర్ని ఆ రోజు మీరు మేనిఫెస్ట్ చేయడానికి వాడండి. ఓకే, సో ఈ రోజు మనం చేసేది ఏంటి అంటే 7 ఆ నంబర్ని మనము ఆ రోజు వచ్చేది కూడా స్వప్న ఫ్రైడే వస్తుంది, లక్ష్మీదేవితో కూడుకొని ఉన్న నంబర్ కాబట్టి మనం ఫస్ట్ చేసే రిచువల్ మన పర్సులో క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్గా పెట్టుకుందాము. సో పర్స్ తీసుకొని మీ ఫస్ట్ ఫ్రైడే కాబట్టి పర్సులో మీకేమన్నా ఓల్డ్ బిల్స్ కానీ లేదా క్రెడిట్ కార్డు అయినా ఏది ఉన్నా అవి ఫస్ట్ తీసేయండి. తీసేసి ఆ రోజు మీరు మీ పర్స్ని మంచిగా క్లీన్ చేయండి, షైనింగ్ వచ్చేటట్టు చేయండి. అంటే ఎందుకు అంటే ఏదైనా పాత కష్టాలైనా ఏమన్నా పాత ఎనర్జీస్ ఉంటే అవి ఇందులో నుంచి తొలగిపోతాయి. సో ఉన్నా బిల్స్ ఉన్నా లేకపోయినా మీరు మాత్రం దాన్ని నీట్గా అరేంజ్ చేయడానికి మాత్రం ఆ రోజుని మీరు ప్రత్యేకంగా వాడండి. 7th ఆగస్ట్ ఎందుకు చేస్తున్నాము అంటే దీంట్లోనే మన ఎనర్జీ అనేది నెక్స్ట్ యాక్టివేట్ అవడానికి దోహదపడుతుంది. ఈ రోజు మీరు ఏం చేస్తారంటే ఇలా మీరు ఆ పర్స్ని క్లీన్ చేయడము, ఇంట్లో ఉన్న వాలెట్స్ అన్నీ, అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇంటికి బయటికి వెళ్ళేటప్పుడు ఒక పర్స్, ఆ తర్వాత క్యాష్ బాక్స్లో ఒకటి, అలా ఎన్నో పెట్టుంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళందరిది తీసేసి మీరు ఒక్కసారి క్లీన్ అనేది మాత్రం చేయండి. ఈవినింగ్ చేయొచ్చు, 6 తర్వాత చేయండి, 7 తర్వాత కూడా చేయొచ్చు, 7 to 9 లోపల చేయండి. ఓకే, ఈ తర్వాత మీరు ఒక 1 రూపీ కాయిన్ని తీసుకోండి. ఎందుకు 1 రూపీ కాయిన్ అంటున్నాను అంటే నేను దీనితో ఈరోజు మనము ఒక 7 కోరికలు కోరుకుంటాము దీనితో. ఓకే, సో ఇక్కడ మీరు ఈ కాయిన్ని తీసుకొని దీని మీద మీరు ఒక సింబల్ని రాయండి. నేను పంపిస్తాను ఎలా రాయాలి అనేది. దీని మీద ఒక సింబల్ని రాసి ఈ సింబల్ రాసిన ఈ కాయిన్ని మీరు మీ పర్స్ లో పెట్టండి. అంటే ఏ కలర్ పెన్? పర్టికులర్ గ్రీన్ పెన్ తో వాడండి. గ్రీన్ పెన్ తో 1 రూపీ కాయిన్ ప్రిఫరబుల్ గా తీసుకోండి. సో 1 రూపీ కాయిన్ తీసుకొని దీని మీద ఈ సింబల్ ని పెట్టి మీరు దీనిని మీ పర్స్ లో పెట్టాలి ఆ రోజు. ఇలా మీరు రాసిన తర్వాత ఈ కోడ్ని కూడా వాడండి. ఈ కోడ్ని వాడేటప్పుడు ఎలా చేయాలి అంటే ఈ కోడ్ రాసిన తర్వాత అంటే ఒక పేపర్ తీసుకోండి, 012227 అని రాయండి. ఓకే, రాసిన తర్వాత మీరు దీనికి ఒక సర్కిల్ వేయాలి. సర్కిల్ వేసి దీనికి 7 లైన్స్ వేయండి. ఇక్కడ మీ ఎలాంటి మనీ ఎనర్జీ కావాలనుకుంటున్నారో దాని గురించి అఫర్మేషన్స్ రాయండి. అన్నిటికీ ఒక రీజన్ ఉంది కాబట్టి మీరు ఒక్కసారి దీన్ని అర్థం చేసుకొని మీరు చెయ్యగలిగారు అంటే మీరు అనుకున్న ఆ ఎనర్జీని మీరు ఆ 7th ఆగస్ట్ రోజు గాడెస్ లక్ష్మి ఎనర్జీని యాక్టివేట్ చేయడానికి ఇది దోహదపడుతుంది. ఇది ఒక న్యూ స్టార్టింగ్ కోసం వాడే కోడ్. ఓకే, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే మ్యారేజ్
కోసం ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, లేదా పిల్లల చదువు కోసం ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అంటే మీరు ఈ కోడ్ని రాసి మీరు ఈ 7 వైపులా ఆ ఎనర్జీని తీసుకొని మీరు మీ అఫర్మేషన్స్ని రాయండి. ఓకే, అంటే ఒక్కొక్క లైన్ కి ఒక్కొక్క అఫర్మేషన్ రాయాలంటారు. ఓకే, అది ఆ టైంలో ఏది వస్తే అది రాయండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కువగా అఫర్మేషన్స్ నాది ఇవ్వను. ఎందుకు అంటే అది ఆ టైంలో మీ ఆ ఇమోషన్స్ ని అర్థం చేసుకుని రాసేవే అఫర్మేషన్ కాబట్టి ఎప్పుడైనా దాన్ని ప్రెజెంట్ టెన్స్ లో రాయండి, ఇప్పుడు జరిగినట్టు రాయండి, అందులో మీకు నచ్చేది రాయండి. ఇది కరెక్ట్ ఇది తప్పు అనేది ఉండదు, అది మీరు అనుకున్న ఆ టైంలో రాస్తారు కాబట్టి ఎప్పుడైనా ఈ రిచువల్స్ చేసేటప్పుడు మీ ఎనర్జీని వాడడము ఇంపార్టెంట్. సో ఈ టెక్నిక్ ని వాడుతూ మీరు మీ 7 అఫర్మేషన్స్ ని రాసి ఈ పేపర్ ని మీరు మీ పిల్లో కిందనే ఆ రోజు పెట్టండి. 7th ఆగస్ట్ కాయిన్ ని మీరు మీ పర్స్ లో పెట్టేయండి. అంటే అందరూ ఒకే పర్స్ లో పెట్టాలా అంటే ఒక ప్రిఫరబ్లీ మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క 1 రూపీ కాయిన్ పెట్టేసుకోండి. ఎందుకంటే అందరికి ఈ ఎనర్జీ అనేది ఉండాలి కాబట్టి ఇది అలా చేయండి. లేదు అనుకుంటే ఒక్కటే ఉంది అంటే అది మీ క్యాష్ బాక్స్ లోనైనా మీ కబోర్డ్ లోనైనా పెట్టేసుకోండి. సో దట్ ఇది ఈ సింబల్ వల్ల ఈ ప్రాసెస్ వల్ల మీలో ఆ లక్ష్మీ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవ్వడానికి ఈ పోర్టల్ అనేది కూడా మీకు టెక్నిక్ అనేది యూజ్ అవుతుంది. ఇలా ఎందుకు ఇన్ని టెక్నిక్స్ చేయాలి రోజు అనుకుంటున్నారేమో, కోడ్స్ ఇన్ని ఇస్తున్నాము 4 అంటున్నాం 5 అంటున్నాం, రోజు ఎందుకు ఇన్ని టెక్నిక్స్ అంటే మీరు అన్నట్టు ఈ ఎనర్జీ ఇలా ఉంది కాబట్టి దాన్ని మనము ఎలాగైనా మనకు కావాల్సిన విధంగా ఎవ్రీ ప్రాసెస్ కి ఎప్పుడైనా విత్తనం వేసేస్తున్నాము, ఆ విత్తనం వేయడం ఇంపార్టెంట్, ఆ తర్వాత వాటికి పదును పెట్టడం లేదా వాటర్ వేయడము లేకపోతే దానికి ఎలా అది పెరుగుతుంది అనే దాని మీద మనం తర్వాత వర్క్ చేస్తాం. 6th నేను అన్నాను కదా 1st ఆగస్ట్ నుంచి మనం చేసే రిచువల్స్ అన్నీ మనం ఒక సీడ్ వేసే టైం. ఈ టైంని మనం ఉపయోగిస్తూ మనకు కావాల్సిన దాన్ని మనము ఆ ఇన్ఫినిటీ సింబల్ అన్నాను చూడండి, ఆ 8 అనే ఆ పవర్ని మనం క్యాష్ చేస్తూ మనం కావాల్సింది మనము మన మైండ్లోనే పెట్టకుండా మనం వాటిని ఒక రిచువల్ కింద రోజు చేస్తున్నాం. రోజు చేస్తున్న కొద్దీ ఈ ఎనర్జీ వల్ల మీరు అనుకున్నది నేను అన్నట్టు ఎంత ఫాస్ట్గా అట్రాక్ట్ చేయడం, ఇదంతా గోల్ ఏంటి అంటే ఎంత ఫాస్ట్గా అట్రాక్ట్ అవ్వాలి, ఆ టైంని మనం కొలాప్స్ చేసేసి నేను అనుకున్నది సాధించాలి అనే దాని మీద ఇవన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఇది మీరు చెయ్యండి, మీరే చెప్తారు. ఇది చేసిన తర్వాత మీరు అనుకున్న ఆ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అయినా అంటే బల్క్ అమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇది చెయ్యండి. ఎందుకంటే ఇందులోని ఆ పవర్ ఆ ఎనర్జీ యాక్టివేషన్ వల్ల మీరు అనుకున్న ఆ కొత్త పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ రావడము, జాబ్ రావడము, లేదా మీరు అనుకున్న అమౌంట్ రావడము, ల్యాండ్ ఇష్యూస్ ఉంటే అవి క్లియర్ అవ్వడము, ఇలా మీరు మీ లైఫ్లోని ఆ పెద్ద పెద్ద టర్నింగ్ పాయింట్లో నుంచి రావాల్సిన అమౌంట్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. సో తప్పకుండా చెయ్యండి. షూర్ మ్యామ్, మీరు ఇంతలా చెప్పినాక చేయకుండా ఉంటారా? సో మేడం కనుక మనకి ఆగస్టు 7th ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అని అయితే చాలా క్లియర్గా చెప్పారు. సో ఇట్లా కనుక చేసి అలానే ముఖ్యంగా వచ్చేసి మేడం రకరకాల సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అది మనీని మేనిఫెస్ట్ చేసుకోవాలా లేకపోతే మీకు రిలేషన్ పరంగా ప్రాబ్లం ఉందా, ఏ ఇష్యూస్ ఉన్నా కూడా సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. అవి అటెండ్ అవ్వాలి లేకపోతే వాటి గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు.